పవన్ కళ్యాణ్ కొండగట్టు నుంచి యాత్రను ప్రారంభించడం శుభపరిణామం అంటున్నారు అభిమానులు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు జనంలోకి రావడాన్ని స్వాగతిస్తామంటున్న అనంతపురం జనసేన సైనికులతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. జనసేనాని పవన్ కళ్యాణ్ తన యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అనంతపురంలో ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా అంత ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ యాత్ర ఏ విధంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ ఎలాంటి సందేశం ప్రజలకు ఇవ్వాలనుకున్నారన్నదే కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పడం ప్రధానంగా ఇవాళ నిన్న పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేయడం జరిగింది. కొండగట్టు నుంచి తన రాజకీయ యాత్రను ప్రారంభిస్తున్నారు. అంటే ఈ యాత్ర ఏ విధంగా ఉండాలనుకున్నారు? అసలు ఇది ఒక నిజంగా శుభపరిణామం అండి. మేము ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న యాత్ర ఈరోజు ప్రారంభం అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో జనసేన సేవలో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నామండి. ఇక నుంచి ఆయన ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టి ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి తెలుసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి దిశగా మా జనసేన అడుగులు వేస్తూ ఉందండి. జనసేన అంటే ఏదో వచ్చి ఊరికే మేము వెళ్ళిపోవడం కాదండి, సమస్య ఎక్కడుంటే అక్కడ జనసేన ఉంటుందని ఆయన చాటి చెప్పడానికి వస్తున్నాడు. దాని వెనక మేమందరూ ఉంటామండి. ఖచ్చితంగా జనసేన అంతా చాలా ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా ఉన్నారని ఆయన యాత్ర చాలా సక్సెస్గా జరుగుతుంది. ఏదో నేను సీఎం అయితేనే మీకు సేవ చేస్తానని చెప్పి ఒకరు, 30 ఏళ్ళు నేనే ఉంటానని ఒకరు, 2024 రాజధాని చేస్తానని చెప్పి ఒకరు. మేము అలా కాదండి, ఉన్న రోజులు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యలు తీర్చి ప్రజలకు ఏమి కావాలో చూసి వాళ్ళ సుఖ సంతోషాలతో వెలజల్లేలా జనసేన ఈరోజు అడుగులు వేస్తుందండి. ఈ నేపథ్యంలో ఈ యాత్రను మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఈ పబ్లిక్ లేక ఆయన రావడం, యాత్ర ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? సమాజ శ్రేయస్సు కోసం అడుగు వేసి జనసేన అని కదులుతున్నాడండి. ఎన్నో రోజులుగా మేము ఎదురు చూస్తున్న యాత్రకు ఈరోజు పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆయన కులదైవము ఇంటి ఇలవేల్పు కొండగట్ట ఆంజనేయ స్వామి గుడి నుంచి ఆయన పార్టీ దిశానిర్దేశాలు ప్రకటిస్తాడు అనే వార్త కోసం మేము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. ఈరోజు ఆ యాత్ర ఏమి అనేది దిశానిర్దేశం కోసం ఇంకా మేము వెహికలతో ఎదురు చూస్తాము. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కొండగట్టు ఇలవేల్పు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి రాయలసీమ కదిరి నరసింహస్వామి గుడి ప్రతి ఒక్క దేవతల ఆశీస్సులు ఆయనకి ఉండి ప్రజాశ్రేయస్సు కోసము ప్రతి సమస్యని పరిష్కార దిశగా అడుగు వేసేకి ముఖ్యంగా ఆయన చేపట్టిన ప్రతి సమస్యని విజయం వైపు అడుగులో తీసుకొని వస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రజాశ్రేయస్సు కోసం ఆయన వెంట ఏ నిమిషమైనా, ఏ టైంలో అయినా, ఏ సమయంలో అయినా ఆయన అడుగు వేసి మా సమస్యలను, ఆయన సమస్యలను, ప్రతి ఒక్క ప్రజా సమస్యను ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యను విజయవంతం చేసేందుకే మేము ఆయన తరపున నడుస్తామని ఈ విధంగా మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ యువత కానీ ప్రధానంగా విద్యార్థులు కానీ దీన్ని ఏ రకంగా చూస్తాను? రాజకీయ చరిత్రలో జనసేన మొదలు పార్టీ ప్రకటించిన రోజు నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా యువత కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు కానీ అంతా కూడా ఎప్పుడెప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు ఆయన కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పడంతో మొత్తం జనసేన పార్టీ కార్యకర్తలు కానీ యువత కానీ అంతా కూడా చాలా విజయోత్సాహంగా ఆయన కార్యాచరణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర పైన అనౌన్స్ చేయడం జరిగిందో ఆ నేపథ్యంలో కార్యకర్తలు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ పూర్తి ఉత్సాహంతో ప్రధానంగా అనంతపురం కేంద్రంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో అనంతపురంలో ఆ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పూర్తి ఉత్సాహంతో. అయితే పవన్ కళ్యాణ్ ఏ మేరకు ఆదేశాలు ఉంటాయని ఏ రకంగా కార్యాచరణ ప్రకటిస్తారనే దానికోసం ఇప్పుడు వేచి చూస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ రెడ్డితో ప్రవీణ్, HM TV, అనంతపురం. ఒక్కోసారి